ఎవరైతే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి భూమా అఖిలప్రియ. సో ఆవిడ ఈ యొక్క దారిలో వెళ్తా ఉండంగా సాక్షి ఆఫీస్ ముందంట కోళ్ళు కనపడినాయంట. కోళ్ళు కనపడినాయి అని చెప్పేసి అసలు ఏంటని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత సరే ఆ కోళ్ళు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి అని చెప్పేసి ఆవిడ ఆగటం అంట. ఆగిన తర్వాత అక్కడ జనాలు తెలియజేశారంట. అసలు ఇంతకీ ఏం చెప్పారు ఏంటి అని అంటే, కోళ్ళు నిరసన తెలియజేయడానికి వచ్చినాయంట. ఎందుకు ఏంటి అంటే, బాబాయిని హత్య చేసింది ఎవరు, బాబాయ్ శవాన్ని కూడా రాజకీయానికి వాడుకున్నారు అని చెప్పేసి ఈవిడ లేవనెత్తారు. ఆ తర్వాత అసలు విషయం ఏంటి అనేది చెప్పుకొచ్చారు. ఏంటి అంటే, మనం చాలా మీడియాలో కూడా కొన్ని కథనాలు వింటా ఉన్నాం. ఏంటి అంటే, ఈ ఎమ్మెల్యేలు కొంతమంది చికెన్ దందాలు అంటే ఒక్కొక్క చికెన్ సెంటర్లో మామూలుగా అమ్ముతూ ఉంటారు కదా చికెన్ ఎన్ని కేజీలు అని చెప్పేసి, కేజీకి ₹10 ఎమ్మెల్యేకి ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళు చెబుతా ఉన్నారు చాలా మంది. సో ఈ తరుణంలో భూమా అఖిలప్రియ గారి పైన కూడా ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారట. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆవిడ వివరించే ప్రయత్నం అయితే చేశారు. సో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కడ ఏదైతే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్నారు కదా అధికారంలో, వాళ్ళు ఆ సమయంలో కేజీకి ₹10 చొప్పున తీసుకుంటున్నారని చెప్పేసి ఈవిడే మీడియాలో మాట్లాడారు. అటువంటి ఈవిడ ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఆవిడే అంటున్నారు. నేనే ఆ రోజున వాళ్ళు ఈ విధంగా చేశారు అన్నప్పుడు నేను ఎందుకు చేస్తాను? సో నా పైన ఎవరెవరైనా సరే ఆరోపణలు చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని